ఏయ్ ఏంది ఫోన్ చూసుకుంటూ కూర్చుంటావా? డిన్నర్ పరిస్థితి, లంచ్ పరిస్థితి ఏంది? యాక్చువల్ చికెన్ బిర్యానీ తినాలని బావా. ఆర్డర్ పెట్టుకో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అవ్వ నువ్వు చేయొచ్చు కదా. కష్టం అబ్బా. ప్లీజ్ బావ చేయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ చికెన్ తేవాలి, కడగాలి, ఉండాలి. నేను హెల్ప్ చేసా బావ. అచ్చా నువ్వే అబ్బా. సరే చేద్దాం, చేస్తా ఫిక్స్. అదే మెన్యూ అంటే పోతే వాళ్ళు మరి బయటికి పోయి తేవాలి సరుకులు. సరే మరి పోయేసి వస్తా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు అయితే మనము ఒక డైలీ వ్లాగ్ అనమాట. ఇందాక క్యాజువల్గా మాట్లాడుకుంటుంటే చికెన్ బిర్యానీ కావాలని అడిగింది. సో చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము. చికెన్ తేయడానికని అయితే బయటికి కూతున్నా. బయటికి వేసి చికెన్ తీసుకొని వచ్చి బిర్యానీ ఎట్లా చేద్దాము, ఎట్లా తిందాము, ఎట్లా కుదిరింది, ఏంది అన్నీ కూడా మనం ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం. సో బిర్యానీ కోసం అయితే వ్లాగ్ కంటిన్యూ చేయండి. సో ఫైనల్గా చికెన్ తెచ్చేసి కడిగేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి ఇప్పుడు మ్యారినేషన్ కోసం అయితే రెడీ చేసేసినాం. ఇంకా మ్యారినేట్ చేద్దామని చెప్పేసి చికెన్ అంతా కూడా మొత్తం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను.
సో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తింటూనే ఉన్నావానే బిర్యానీ ఏమని అడిగితే ఎట్లుంది ఏంది ఏం చెప్తానే లేవు కనీసం. జబర్దస్త్ ఉంది బావ. సీరియస్లీ మస్తు చేసినావు. బాగుందా? ఏంటిది మైకా? రెండే ఉన్నాయిరా, రెండే ఉన్నాయి నాన్న. సరే ఇస్తలే, నీకే ఇస్తా. నేను తింటా ఒక బుక్క ఫస్ట్. మమ్మీకి ఉంది. చికెన్ బాగుంది తల్లి. ఎట్లుంది? చికెన్ పీస్ కూడా జబర్దస్త్ ఉడికింది, సూపర్. మస్తు కుదిరింది. ఫస్ట్ టైం ట్రై చేసినాం ఇట్లా ట్రేలో మేము, మస్తు కుదిరింది. ఎప్పుడు ఇట్లానే చేసుకున్నా. యాక్చువల్లీ ఇండియాలో ఉన్నప్పుడు కూడా బాగానే చేస్తుంటే బిర్యానీ, ఆడ మంచి మంచి బౌల్స్ ఉండేవి కదా చేయగలిగేది. వీటికి వచ్చినా కానీ చేయలే, చేసినా కానీ ఆ బౌల్స్ సరిగా ఉండవు, ఇక్కడ పల్సా ఉంటాయి. సో అంతా మాడిపోయింది. ఒకసారి ఏమో ఇబ్బంది అయింది, దాని ఎంట పడాల్సి వచ్చింది. ఫైనల్గా ఇట్లా చేస్తారని తెలిసి మోక్షం బాగుందా తల్లి? పెట్టాలా నీకు? ఇంకొంచెం పెట్టనా? నువ్వు ఈ పీస్ తినంత వరకు. ముగ్గా బోల్తే అబ్బా. ఫస్ట్ నువ్వు బిర్యానీకి రివ్యూ ఇయ్యడ, అర్థమవుతుందా? చెప్పినా బాబా జబర్దస్త్ చేసినావు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫుల్ లాగేజ్ చేసినాం. అది ఇచ్చుకోవడానికి కోక్. అరే కోక్ కూడా స్పూన్తో తాగుతారా? వీడి ఆటలు వీడు. అరే బిర్యానీ బాగుందా నాన్న? బిర్యానీ బాగుందా చెప్పు నిజంగానా? చికెన్ బాగుందా? అవునా? మరి హైఫై కొట్టు నాన్నకి. పప్పు వేసుకొని తిన్నావా? అది పప్పు కాదురా, యాక్చువల్లీ పెరుగు అది. సరే ఈ నాప్కిన్ వదిలేసి హైఫై. అరే మంచిగా బిర్యానీ తిన్నావురా, హైఫై ఇవ్వచ్చు కదరా. తూడ్చుకున్నావా? గుడ్ గర్ల్. హైఫై కన్నా, హైఫై. మోక్ష ఏం మూడు వీందే, నో డాడీ సుంతే. అదే ఎవరయ్యా కినడు అని. సో అదనమాట ఈరోజు మా సండే అయితే ఇట్లా గడిచిపోయింది. ఎట్టు ఓలే, ఏం చేయలే. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసినాం జరంసేపటికే బిర్యానీ చేసుకుందామని ఫిక్స్ అయిపోయి చేసుకొని మెల్లగా తినేసరికి ఇవాళ అయింది. ఇక తిన్న తర్వాత ఇప్పుడు కోక్ తాగుదాం అనిపించింది. బిర్యానీతో కోక్ అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్, సెట్ ఉంటుంది అసలు. అట్లా అని చెప్పేసి కోక్ తాగినాం. కోక్ తాగేసి ఇంకంతే, డన్ ఫర్ ద డే. చలో రైట్, మరి సీ యూ.